యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువానికి, చాలా ఈ లైన్ రెండింటికి అండర్లైన్ చేసేవాడు. ఆయన యందు విశ్వాసముంచువానికి, అది ఏ విషయంలో తీర్పు తీర్చబడదు అంటే, మాస్టర్ గారు దీన్ని బట్టి నాకు అర్థమైందండి, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దొంగతనం చేసినా నాకు తీర్పు లేదా? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అది పాపములో మనము ఉంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా చూడట్లా. నువ్వు పాపములో ఉండి నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నాకు ఏ శిక్షా విధి లేదు అనంటే అది తప్పు. నీవు పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు, ఇంకా చెప్పాలంటే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, అసలు నా ఆత్మ కలిగిన వాడు పాపమే చేయలేడు అంటుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాడు పాపమే చేయడు. కాబట్టి వాడు, అందుకే క్రీస్తునందున్న వాడికి, అంటే క్రీస్తునందున్న వాడు అంటే ఏంటంటే అన్నిటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఇక్కడ స్పష్టంగా ఏమని రాయబడింది? ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. నువ్వు ఆయన యందు విశ్వాసం అంటే యేసు ప్రభువే నా దేవుడని నమ్మటం కాదు, వాక్యాన్ని ఆచరించటం, వాక్యానుసారమైన జీవితంను జీవించటం. హల్లెలూయా.